ఐదేళ్ల ప్రభుత్వంలో వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలో ఉంది. అప్పుడు జగన్మోహన్ నాయకత్వంలో రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు, మీకు అందరికీ తెలుసు. అదే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు గారి నాయకత్వంలో బివి జయనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో మన గోనెగండ్ల మండలంలోని అన్ని గ్రామాలు జయనాథ్ రెడ్డి తిరగడం జరిగింది. ఎక్కడైతే అభివృద్ధికి నోచుకోలేదు, ఎక్కడ డ్రైనేజీలు లేవు, ఎక్కడ రోడ్లు లేవు అని ఒక ఉద్దేశంతో బివి జయనాథ్ రెడ్డి అభివృద్ధి తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామంలో డ్రైనేజీలు కానీ రోడ్లు కానీ వేయాలనే ఖచ్చితంగా పట్టుదలతో ఆయన గ్రాంట్లు తీసుకొస్తున్నాడు. ప్రభుత్వంలో లోకేష్ కానీ చంద్రబాబు కానీ సన్నిహితంగా ఉన్న మన ప్రియతమ నాయకుడు బివి జయనాథ్ రెడ్డి గారు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎదురు చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు మన వీవర్స్ కాలనీలో సీసీ రోడ్డు వేయాలని భూమి పూజ జరుపుకున్నందుకు ఈ కార్యక్రమానికి మా తెలుగుదేశం కానీ జనసేన నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ అందరికీ ఈ కార్యక్రమానికి వచ్చినందుకు వారందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈ కార్యక్రమము దిగ్విజయంగా జరిగినందున గ్రామంలో వీధిలో వీవర్స్ కాలనీలో ఉన్న ప్రజలు అందరూ గమనించి తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే బివి జయనాథ్ రెడ్డి వస్తేనే అభివృద్ధి అని తెలుసుకోండి. ఈ అభివృద్ధి ఆకాంక్షించి వచ్చే ఎలక్షన్లలో ప్రతి నాయకుడు కార్యకర్త కానీ ఎవరైనా కానీ గ్రామంలో పనిచేసే సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ ఎంపీపీ కానీ ఎవరైతే పనిచేస్తారో అది ఆలోచన చేసి నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లలో కూటమి ప్రభుత్వానికి చేయూత ఇచ్చి మంచి మెజార్టీతో గెలిపించగలరని కోరుకుంటూ ఈ ప్రభుత్వానికి ఎప్పుడు మీరు అండగా ఉండాలని ఆకాంక్షిస్తూ విరమించుకుంటున్నాను. నా పేరు ఎన్వి శ్రీధర్ నాయుడు, తెలుగుదేశం పార్టీ అధికారులు.